Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో మనం తెలంగాణ మూమెంట్లో నిన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈరోజు మనం తెలంగాణ రీజనల్ కమిటీ గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ రీజనల్ కమిటీ. సో మనకి రీజనల్ కౌన్సిల్ అనే వర్డ్ ఎక్కడ విన్నాము? ఇన్ ద లాస్ట్ క్లాస్లో మనము జెంటిల్మెన్ అగ్రిమెంట్లో 9th పాయింట్, మనకు 14 పాయింట్స్ ఉన్నాయి కదా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో. 14 పాయింట్స్లో 9th పాయింట్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఓకే అనేది ఫామ్ అవ్వాలి అని చెప్పి 9th పాయింట్లో డిస్కస్ చేసాం, రైట్? సో మరి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కదా ఉండాల్సింది, తెలంగాణ రీజనల్ కమిటీ ఎందుకు వచ్చింది? ఎస్, చెప్తాను. అయితే ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఎప్పుడైంది? 1st నవంబర్ 1956. సో ఫామ్ అయిన తర్వాత ఈ దాని గురించి పార్లమెంట్లో డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే ఈ నేమ్ని చేంజ్ టు తెలంగాణ రీజనల్ కమిటీ అని చేంజ్ చేశారనమాట. ఓకే, తెలంగాణ రీజనల్ కమిటీ అంటే ఏంటి? తెలంగాణ ప్రజల వాణి, పీపుల్స్ వాయిస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద తెలంగాణ రీజనల్ కమిటీ, ఎందుకు వచ్చింది అనేది. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రికమెండేషన్ వల్ల మన ఎన్ని స్టేట్స్ ఫామ్ అయ్యాయి? 14 స్టేట్స్, 6 యూనియన్ టెరిటరీస్ బేస్డ్ ఆన్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. ఓకే, నౌ ఇక్కడ అకార్డింగ్ టు ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రపోజ్ ద క్రియేషన్ ఆఫ్ రీజనల్ కమిటీస్. అసలు ఈ రీజనల్ కమిటీ అనేది ఎందుకు వచ్చింది, రీజనల్ కౌన్సిల్ అని ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం ప్రపోజ్ చేసిందంటే, రీజనల్ కమిటీస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో రీజనల్ కమిటీస్ ఫామ్ అవ్వాలి అని చెప్పి చెప్పిందనమాట. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ 1958 ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ has been formed on 1st February 1958. ఓకే, 1st February 1958. మనం ఇక్కడ చూడాలి, మనకి 1st November 1956 రోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అనేది 1st February 1958 రోజు ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్, సో అప్పుడు ఏపీలో ఫస్ట్ సీఎం ఎవరు? నీలం సంజీవారెడ్డి. ఓకే, నీలం సంజీవారెడ్డి ఏపీ ఫస్ట్ సీఎం. అతను ఇమీడియట్గా ఏం చేయాలి? ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని అనేది ఫామ్ చేయాలి రీజనల్ కమిటీకి. బట్ డిడ్ నాట్ కాన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, జస్ట్ అనౌన్స్ చేసి వదిలేశారనమాట. అక్కడ ఎలాంటి ఎగ్జిక్యూటివ్ బాడీని ఫామ్ చేయలేదు. ఓకే, బట్ నెక్స్ట్ సీఎం ఎవరు? దామోదరం సంజీవయ్య, 1960. ఓకే, మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ అయితే 1958 రోజు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అనేది ఫామ్ అయింది. దెన్ 1960 రోజు మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది అపాయింట్ అయింది. ఓకే, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఎప్పుడు అపాయింట్ అయింది? 1960 రోజు. ఓకే, సో మనకి ఇంతకుముందు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో చూసాం, తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో ఎన్ని మెంబర్స్ ఉండాలి? 20 మెంబర్స్, రైట్? సో సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్, తెలంగాణ రీజనల్ కమిటీలో కూడా 20 మెంబర్స్ ఉండాలి. ఓకే, సో అక్కడ మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాము? సీఎం తెలంగాణ నుంచి అయితే డిప్యూటీ సీఎం ఆంధ్ర నుంచి ఉండాలి, ఆంధ్ర నుంచి సీఎం అయ్యి ఉంటే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఆంధ్ర నుంచి సీఎం ఉంటే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఉండాలి. ఓకే, సో ఇక్కడ బిలాంగ్స్ టు తెలంగాణ విల్ ప్రొవైడ్ ఓవర్ ద కమిటీ చైర్మన్. ఎవరైతే తెలంగాణ పర్సన్ ఉంటారో పర్సన్ కమిటీ చైర్మన్గా ఎలెక్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఎవరు చేస్తారు అది అంటే, ఎలెక్టెడ్ బై ద తెలంగాణ లెజిస్లేచర్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో గవర్నర్ ఇష్యూస్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్. ఓకే, రిగార్డింగ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ కానీ ఏదైనా. సో ఎలక్షన్ షుడ్ బి డన్ ఆన్ ఓపెన్ ఓటింగ్ సిస్టమ్ పైన జరగాలి అని ఎవరు చేస్తారు? గవర్నర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఎలెక్టింగ్. రిమూవల్, మరి వాళ్ళ కమిటీ మెంబర్స్ని కానీ చైర్మన్ని ఎవరు రిమూవ్ చేస్తారు అంటే, వెన్ ద లాస్ మెంబర్షిప్ ఆఫ్ లెజిస్లేచర్లో వాళ్ళ మెంబర్షిప్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు వాళ్ళని రిమూవ్ చేసేస్తారు. ఓకే, ఇంకొకటి, ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ టు వైస్ చైర్మన్కి ఇవ్వచ్చు, వైస్ చైర్మన్ లెటర్ టు చైర్మన్కి ఇవ్వచ్చు. ఓకే, రిజిగ్నేషన్ లెటర్ అనమాట ఇది. ఓకే, దిస్ ఇస్ క్లియర్. ఆన్ 31st March 1958 Minister Mehdi Nawaz Jung presided over తెలంగాణ రీజనల్ కమిటీ. ఓకే, ఈ 31st March 1958 రోజు మనకు ఒక మీటింగ్ జరిగిందనమాట. సో అక్కడ మినిస్టర్ మెహదీ నవాజ్ జంగ్
ఆ తెలంగాణ రీజనల్ కమిటీకి మినిస్టర్ అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యారనమాట. ఓకే. సో ఆ రోజు ఏంటి అంటే చైర్మన్ని ఎలక్ట్ చేసుకుంటున్నారు. ఓకే. ప్రెసిడెంట్. ఓకే. నౌ సి కె అచ్యుతారెడ్డి హిస్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ 63 ఓట్స్తో విన్ అయ్యాడు. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. ఓకే. నౌ రవినారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ 22 ఓట్స్. సో ఇతనికి ఎక్కువ వచ్చాయి కాబట్టి అతను ప్రెసిడెంట్ అనమాట. ఓకే. కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రవినారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. నెక్స్ట్ మసుమా బేగం ఎలక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్గా తను ఎలక్ట్ అయింది మసుమా బేగం. ఓకే. మరి కమిటీ మీటింగ్స్ ఎలా జరగాలి అంటే 1/3 మెంబర్స్ యాజ్ అ క్వారం. ఓకే. నో క్వశ్చన్ అవర్. పంజాబ్లో క్వశ్చన్ అవర్ ఉంటుంది, బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నో క్వశ్చన్ అవర్. ఓకే. హెల్డ్ ఎట్ స్టేట్ లెజిస్లేచర్ బిల్డింగ్. మీటింగ్స్ అన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్ బిల్డింగ్లో జరుగుతాయి. ఓకే. పవర్స్ అండ్ డ్యూటీస్. సో ఏం పవర్స్ ఉన్నాయి మనకి ఇంతకుముందు చూసాం. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత ఏమేమి చూసుకోవాలి అంటే ల్యాండ్ సేల్స్ ఒకటి, నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, నెక్స్ట్ అడ్మిషన్స్, ఓకే, లిక్కర్ ప్రొహిబిషన్, నెక్స్ట్ జాబ్ రిక్రూట్మెంట్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకే. ఇవన్నీ కూడా పవర్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క పవర్స్. ఓకే. నెక్స్ట్ బిల్స్ విచ్ ఆర్ నాట్ ఫైనాన్షియల్ బిల్స్ బట్ ఆర్ కన్సర్న్ టు తెలంగాణ ఆర్ కాల్ రీజనల్ బిల్స్. అయితే అవి ఏవైతే బిల్స్ అవి నాట్ ఫైనాన్షియల్ బిల్స్, అవి ఫైనాన్షియల్ బిల్స్ కాకపోయినా సరే అవి తెలంగాణ కన్సర్న్గా ఉంటే వాటిని రీజనల్ బిల్స్ అని అంటారు. ఓకే. These bills must be approved by Telangana Regional Committee before being introduced in the Legislative Assembly. అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ బిల్ అనేవి అప్రూవ్డ్ బై తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అప్రూవ్ చేసి ఉండాలన్నమాట. అవి తెలంగాణకు సంబంధించినవి అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అసలు అవి తెలంగాణకు రిలేటెడా కావా అని మరి ఎవరు చెప్తారు అంటే గవర్నర్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ వెదర్ ద బిల్ ఈస్ తెలంగాణ రిలేటెడ్ ఆర్ నాట్ అని. ఓకే. సో నాట్ ఆల్ మానిటరీ మనీ బిల్స్ కమ్ అండర్ రీజనల్ కమిటీ. అన్ని మనీ బిల్స్ కూడా రీజనల్ కమిటీ కిందకి రావు. ఓకే. కొన్ని మాత్రమే వస్తాయి, అన్నీ రావు. ఓకే. Now, Telangana Regional Committee has divided into 2 committees, that is standing subcommittee and temporary subcommittees. Okay. So, here in standing subcommittees, again there are three levels of committees, that is local governance and public health. Okay. One committee. Academics and education, one committee, and development is one committee. Okay. 3 subcommittees. Okay. Next, in temporary subcommittees we have 9 members ఉంటారనమాట ఇక టెంపరీ సబ్ కమిటీస్లో. సో ఇక్కడ టెంపరీ సబ్ కమిటీలో ఏంటి అంటే ఫస్ట్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఇన్ సెకండరీ స్కూల్లో టీచర్స్ అందరు తక్కువ ఉన్నారనమాట. ఓకే. సో అప్పుడేంటి వాళ్ళని రిక్రూట్ చేయాలి అని చెప్పి తెలంగాణ రీజనల్ కమిటీ చెప్పిందనమాట. ఓకే. సో ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే టీచర్స్ని రిక్రూట్ చేస్తే వాళ్ళకి శాలరీ ఇచ్చేటంత ఫండ్స్ లేవు. సో దే మేడ్ ఎ ఫాల్స్ రిపోర్ట్ అబౌట్ ఫండ్స్ పైన వాళ్ళు ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారనమాట. ఓకే. వీ డోంట్ హ్యావ్ అ సర్ప్లస్ అమౌంట్ అని చెప్పి. ఓకే. సో బట్ వైల్ అడ్రసింగ్ ద అసెంబ్లీ ద గవర్నర్ సెడ్ దాట్, గవర్నర్ ఏం చెప్పిండు, 30 to 45 crores సర్ప్లస్ ఫండ్స్ ఫ్రమ్ 1961 to 66 ఇప్పటి వరకు కూడా ఫండ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దెన్ తెలంగాణ పర్సన్స్ హాస్ ఆస్క్డ్ దాట్ ద ఫండ్స్ విచ్ ఆర్ హ్యావ్ దే షుడ్ బి యూస్ఫుల్ ఫర్ తెలంగాణ ఓన్లీ అని చెప్పడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద తెలంగాణ రీజనల్ కమిటీ. అంటే చూసుకోవడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ప్రతి సబ్ కమిటీస్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే. నౌ ప్రెసిడెంట్స్ ఇప్పుడు ఎవరున్నారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు చూద్దాం. కె అచ్యుతారెడ్డి ఫ్రమ్ 1958 నుంచి 1962 వరకు కూడా హీఈస్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ హైగ్రీవచారి 1962 to 1967. జె చొక్కారావు 1967 to 1972. కోలాటి రాజమల్లు 1972. ఓకే. దెన్ వైస్ ప్రెసిడెంట్ మసుమా బేగం. ఓకే. టి రంగారెడ్డి, కె రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ. ఓకే. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సీక్వెన్స్ ఆర్డర్ లేదంటే మ్యాచ్ ద పేర్ ఇలా రావచ్చు మనకి. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.